అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ఏకాదశి తిథుల యొక్క తేదీల గురించి, అలాగే ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. జనవరి 14, 2026 బుధవారము షట్టిల ఏకాదశి, మాఘకృష్ణ ఏకాదశి. ప్రారంభం చూసుకుంటే ఏకాదశి తిథి యొక్క ప్రారంభము జనవరి 13 మంగళవారము మధ్యాహ్నం 3:18 నుంచి ప్రారంభమయ్యి జనవరి 14 బుధవారము సాయంత్రం 5:52 ఏకాదశి తిథి ముగుస్తుంది. జనవరి 29, 2026 గురువారము జయ ఏకాదశి, మాఘ శుక్ల ఏకాదశి. ప్రారంభము జనవరి 28 బుధవారం సాయంత్రం 4:36 నుంచి ప్రారంభమయ్యి జనవరి 29 గురువారం మధ్యాహ్నం 1:55 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఫిబ్రవరి 13, 2026 శుక్రవారము విజయ ఏకాదశి, పాల్గొన కృష్ణ ఏకాదశి. ఏకాదశి తిథి ప్రారంభం చూసుకుంటే ఫిబ్రవరి 12 గురువారము మధ్యాహ్నం 12:22 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 13 శుక్రవారం మధ్యాహ్నం 2:26 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఫిబ్రవరి 27, 2026 శుక్రవారము అమలకి ఏకాదశి, పాల్గొన శుక్ల ఏకాదశి. ఏకాదశి తిథి ప్రారంభం చూసుకుంటే ఫిబ్రవరి 27 శుక్రవారం ఉదయము అంటే రాత్రి 12:33 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 27 శుక్రవారము రాత్రి 10:32 ఏకాదశి తిథి ముగుస్తుంది. మార్చి 14, 2026 శనివారము పాప విమోచని ఏకాదశి, చైత్ర కృష్ణ ఏకాదశి. ప్రారంభము మార్చి 14 శనివారము ఉదయం 8:11 నుంచి ప్రారంభమయ్యి మార్చి 15 ఉదయం 9:16 ఏకాదశి తిథి ముగుస్తుంది. మార్చి 28, 2026 శనివారము కామదా ఏకాదశి, చైత్ర శుక్ల ఏకాదశి. ప్రారంభము మార్చి 28 శనివారం ఉదయం 8:45 నుంచి ప్రారంభమయ్యి మార్చి 29 ఆదివారము ఉదయం 7:46 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఏప్రిల్ 13, 2026 సోమవారము వరుదిని ఏకాదశి, వైశాఖ కృష్ణ ఏకాదశి. ప్రారంభము ఏప్రిల్ 13 సోమవారం ఉదయము అంటే రాత్రి 1:17 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 14 మంగళవారము రాత్రి 1:08 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఏప్రిల్ 27, 2026 సోమవారము మోహిని ఏకాదశి, వైశాఖ శుక్ల ఏకాదశి. ప్రారంభం చూసుకుంటే ఏప్రిల్ 26 ఆదివారము సాయంత్రం 6:07 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 27 సోమవారము సాయంత్రం 6:16 ఏకాదశి తిథి ముగుస్తుంది. మే 13, 2026 బుధవారము అపర ఏకాదశి, జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి. ప్రారంభము మే 12 మంగళవారము మధ్యాహ్నం 2:52 నుంచి ప్రారంభమయ్యి మే 13 బుధవారము మధ్యాహ్నం 1:30 ఏకాదశి తిథి ముగుస్తుంది. మే 26, 2026 మంగళవారము పద్మిని ఏకాదశి, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి. ప్రారంభం మే 26 మంగళవారము ఉదయం 5:11 నుంచి ప్రారంభమయ్యి మే 27 బుధవారము ఉదయం 6:22 ఏకాదశి తిథి ముగుస్తుంది. జూన్ 11, 2026 గురువారము పరమ ఏకాదశి, జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి. ప్రారంభము జూన్ 11 గురువారము రాత్రి 12:58 నుంచి ప్రారంభమయ్యి జూన్ 11, 2026 గురువారము రాత్రి 10:36 ఏకాదశి తిథి ముగుస్తుంది. జూన్ 25, 2026 గురువారము నిర్జల ఏకాదశి, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి. ప్రారంభము జూన్ 24 బుధవారము సాయంత్రం 6:12 నుంచి ప్రారంభమయ్యి జూన్ 25 గురువారము రాత్రి 8:09 ఏకాదశి తిథి ముగుస్తుంది. జూలై 10, 2026 శుక్రవారము యోగిని ఏకాదశి, ఆషాఢ కృష్ణ ఏకాదశి. ప్రారంభం చూసుకుంటే జూలై 10, 2026 శుక్రవారము ఉదయం 8:16 నుంచి ప్రారంభమయ్యి జూలై 11 శనివారము ఉదయము 5:22 ఏకాదశి తిథి ముగుస్తుంది. జూలై 24, 2026 శుక్రవారము దేవశయన ఏకాదశి,
ఆషాఢ శుక్ల ఏకాదశి. ప్రారంభము జూలై 24 శుక్రవారం ఉదయం 9:13 నుంచి ప్రారంభమయ్యి జూలై 25 శనివారము ఉదయం 11:34 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఆగస్టు 9, 2026 ఆదివారము కామికా ఏకాదశి, శ్రావణ కృష్ణ ఏకాదశి. ప్రారంభం ఆగస్టు 8 శనివారము మధ్యాహ్నం 1:59 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 9 సోమవారము ఉదయం 11:05 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. ఆగస్టు 23, 2026 ఆదివారము శ్రావణ పుత్రదా ఏకాదశి, శ్రావణ శుక్ల ఏకాదశి. ప్రారంభము ఆగస్టు 23 ఆదివారము రాత్రి 2 గంటల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 24 సోమవారము రాత్రి అంటే తెల్లవారుజామున 4:18 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. సెప్టెంబర్ 7, 2026 సోమవారము అజా ఏకాదశి, భాద్రపద కృష్ణ ఏకాదశి. ప్రారంభము సెప్టెంబర్ 6 ఆదివారము రాత్రి 7:29 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7 సాయంత్రము సోమవారం రోజున 5:04 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. సెప్టెంబర్ 22, 2026 మంగళవారము పార్శ్వ ఏకాదశి, భాద్రపద శుక్ల ఏకాదశి. ప్రారంభము సెప్టెంబర్ 21 సోమవారము రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 22 మంగళవారము రాత్రి 9:43 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. అక్టోబర్ 6, 2026 మంగళవారము ఇందిరా ఏకాదశి, కృష్ణ ఏకాదశి. ప్రారంభం చూసుకున్నట్లయితే అక్టోబర్ 6 మంగళవారము ఉదయము అంటే రాత్రి 2:07 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 7 బుధవారము రాత్రి 12:34 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. అక్టోబర్ 22, 2026 పాపాంకుశ ఏకాదశి. ప్రారంభము అక్టోబర్ 21 బుధవారము మధ్యాహ్నం 2:11 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 22 గురువారము మధ్యాహ్నం 2:48 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. నవంబర్ 4, 2026 బుధవారము రామ ఏకాదశి, కార్తీక కృష్ణ ఏకాదశి. ప్రారంభము నవంబర్ 4 ఉదయం 11:03 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 5 ఉదయం 10:35 ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది. నవంబర్ 20, 2026 శుక్రవారము దేవోత్తన ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి. ప్రారంభము నవంబర్ 20 శుక్రవారము ఉదయం 7:15 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 21 శనివారము ఉదయం 6:31 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. డిసెంబర్ 4, 2026 శుక్రవారము ఉత్పన్న ఏకాదశి, మార్గశిర కృష్ణ ఏకాదశి. ప్రారంభము డిసెంబర్ 3 గురువారము రాత్రి 11:03 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 4 శుక్రవారము రాత్రి 11:44 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. డిసెంబర్ 20, 2026 ఆదివారము మోక్షదా ఏకాదశి, మార్గశిర శుక్ల ఏకాదశి. ప్రారంభము డిసెంబర్ 19 శనివారము రాత్రి 10:09 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 ఆదివారము రాత్రి 8:14 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. సో చూసారు కదండి, 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ఏకాదశి తిథి యొక్క వివరాలు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుద్ది అని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి మీరు మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.